చూసినట్లయితే మీరు జనసేన టీడీపీ అలయన్స్లో ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు సీట్స్ ప్రకటించారని చెప్పేసి, తర్వాత అంత మింతధరం బాధ్యతలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సీట్లు ప్రకటించాడు. మళ్ళీ నేను చూసినట్లయితే విశాఖలో కూడా పవన్ కళ్యాణ్ 4 సీట్లు ప్రకటించాడు. ఏం జరగబోతుంది? ఏమంటే అసలు మన ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము సత్తా కానీ ఏ ఏ పార్టీలకు కూడా లేవు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెబుతున్నారు జనాలకి, నా ద్వారా ప్రతి ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే దమ్మున్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. వీళ్ళ పొత్తులు, వీళ్ళ ఎత్తులు, వీళ్ళ జిత్తులతోనే వాళ్ళు సీట్లు ప్రకటించుకోవటం, వాళ్ళ సీట్లు వీళ్ళు అని, మేము అక్కడ పోటీ చేసేది మేమని, ఇక్కడ పోటీ చేసేది మేమని, ఈ పొత్తుల్లో భాగంగానే వాళ్ళు అసలు వాళ్ళ సీట్లనే వాళ్ళు ఇప్పటికి పూర్తిగా ప్రకటించుకోలేకపోయారు. అలాంటిది మా సింహం లాంటి మా జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు నిలబడే దమ్ము లేదు, ఎదుర్కొనే సత్తా లేదు. ఇప్పుడు 2-3 సిద్ధం సభలు జరిగినాయి. ఆ సభలను చూసి తెలుగుదేశం నాయకులు కానీ, వాళ్ళ పార్టీలు కానీ, వాళ్ళ సీట్లు ప్రకటించుకునే అభ్యర్థులు కూడా వణికిపడిపోతున్నారు. అలాంటి సత్తా ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన సిద్ధాంతం ఒకటే, ప్రతిపక్షాలకైనా తెలుగుదేశం జెండా కట్టుకున్నా కూడా వాళ్ళకి అర్హులు ఉంటే సంక్షేమంగా చేయబడే దమ్మున్న నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి. మీకు అర్హత ఉంటే చాలు, ఏ అర్హత ఉన్నా కూడా వాళ్ళకి పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ ఏ వర్గం లేకుండా చూసి ఏదైనా సంక్షేమాలు అందిస్తున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే. అది కూడా ఒకటే చెబుతున్నారు, నేను ప్రతి పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా మనం రావాలి, ఈ పెత్తందారుల దోపిడీని నిర్మూలించి మంచి సంక్షేమ పాలన అందించే ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అలాగే నెక్స్ట్ 2024లో కూడా ఖచ్చితంగా 175కు 175 సీట్లలో గెలిచే సత్తా ఉన్న ఏకైక నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని సన్వేహంగా ఘంటాపథంగా చెబుతున్నాము. ప్రతిపక్షాలు ఎవరైనా సరే 175 నియోజకవర్గాల్లో అసలు వాళ్ళ సొంత అభ్యర్థులు నిలబెట్టే సత్తా ఎవరన్నా ఉందా అని అడుగుతున్నాను. 175 నియోజకవర్గాల్లో వాళ్ళని తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటానికి ప్రతిపక్షాలు గోల్ చేయటం వల్ల కానీ వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా 175కు 175 స్థానాల్లో నిలబెట్టే దమ్ము ఎవరికన్నా ఏ పార్టీకైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని నేను ఘంటాపథంగా చెబుతున్నాను. ఎవరు ఏ అభ్యర్థిని నిలబెట్టినా ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా ముస్లిం మైనార్టీలకు కానీ, బీసీలకు కానీ 100% బీసీ మైనార్టీలు కానీ సంక్షేమాన్ని అందిస్తున్నారు. ఎస్సీ మైనార్టీలకు కానీ, బీసీలకు అత్యధికంగా స్థానాలు ఇస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అని మేము ఘంటాపథంగా చెబుతున్నాము. దమ్ముగా విసురుకోండి. బీసీలకి అత్యధికంగా స్థానాలు ఇస్తున్న వైసీపీ కాకుండా వేరే పార్టీ ఏదైనా ఉందా, రాష్ట్రంలో ఉందా అంటే ఏదైనా వేరే మీరు కనుగొని చూడండి. 100కి దాదాపు ఇప్పుడు 170 స్థానాల్లో అత్యధికంగా బీసీలకి, మైనార్టీకి, ఎస్సీ ఎస్టీలకి అత్యధిక స్థానాలు ముఖ్యమంత్రి రెడ్డి, కమ్మ అలాంటి ఓసీ స్థానాల్లో కూడా బీసీలు నిలబెట్టి ఏకైకంగా గెలిపించే సత్తా ఉంది ఎవరికంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అని నేను ఘంటాపథంగా చెబుతున్నాను. మీరు ఎవరన్నా ఉంటే 175 స్థానాల్లో ఇంకా వాళ్ళు సంక్షేమాలు చెబుతున్నారు. ఇలాంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ సంక్షేమాల కాఫీ కొట్టే వాళ్ళు చెబుతున్నారు. ఏది ఒక 15,000 ఇస్తేనే నానబుడ్డి ఈ మొత్తం మందుకు తాగుతున్నారు. మరి ఆయన పిల్లోడికి 15,000 ఇస్తారంటున్నాడు. ఆ డబ్బులు ఏం చేసుకుంటారు వాళ్ళు? ఏది ఒక పిల్లోడికే 15,000 అని గోల్ చేస్తున్నారే. మరి ప్రతిపక్ష నాయకుడు మొన్న ఇస్తుంటే అరాచకం, శ్రీలంక అయిపోయింది అంటున్నారు. మరి ఆయన ఎక్కడి నుంచి ఎత్తిస్తారు ఈ డబ్బులు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? అది వాస్తవానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సంక్షేమం కానీ, ఆర్థికంగా కానీ వెన్నుదన్నుగా నిలబడుతున్నారు. పైగా కరోనాలో కూడా బ్రహ్మాండంగా చేశారు. అలాంటి వ్యక్తిని మనం ఈసారి 100% ఖచ్చితంగా 100% మన వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని మేము ఘంటాపథంగా చెప్పుకోగలుగుతున్నాం.